జగన్మోహన్ రెడ్డి జాతకం అలాగే వైఎస్ఆర్సీపీ జాతకం ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉందా? వైసీపీ పాలనలో చేసినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి డేటా పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర నిక్షిప్తమై ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు వివరించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ జాతకం ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో ఉందని, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి డేటా ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర క్లుప్తంగా ఉంది అని, అది ఆయన ఎన్నికల కమిషన్కి కూడా ఇవ్వబోతున్నారు అంటూ రకరకాల వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది నుంచి ఏం జరిగింది, పోలింగ్ ముందు వరకు ఏం జరిగింది, పోలింగ్ తర్వాత ఏం జరిగింది, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. అది కూడా విత్ డేటా పెన్ డ్రైవ్లో కంప్లీట్గా ఉన్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఈ పెన్ డ్రైవ్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎలక్షన్ కమిషన్కి కూడా అందజేశారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా మొత్తం డేటా ఉంది, అధికారులకు సంబంధించినటువంటి డేటా కానీ బదిలీలకు సంబంధించినటువంటి డేటా కానీ ఎవ్రీథింగ్ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, అసలు ఇంత ఈ పెన్ డ్రైవ్లో ఎలాంటి డేటా ఉంది, ఆ డేటాని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఏం చేసే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, ఇప్పుడు మౌఖిక ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. లండన్ వెళ్ళినప్పటికి కూడా జవహర్ రెడ్డి ఆ ఆదేశాలను యాజ్ యూజ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. వాటికి అడ్డుకట్ట వెయ్యకపోతే రాబోయేటువంటి రోజుల్లో దారుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పెన్ డ్రైవ్కి సంబంధించిన ఆధారాలని ఈసీకి అప్పచెప్పారు. సరే, అసలు ఈ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడికి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నటువంటి సమయంలో కొంతమంది అధికారులు ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి టచ్లోకి వెళ్ళారు. ఆ టచ్లోకి వెళ్ళినటువంటి అధికారులు ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ప్లస్ కొంతమంది ఉన్నతాధికారులు డిపార్ట్మెంటల్ వారీగా టచ్లోకి వెళ్ళిపోయారు అనేది ఒక న్యూస్. వాళ్ళే ఈ పెన్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఎవరు ఇచ్చుంటారు అని అంటే, ప్రత్యేకించి ఆర్థిక శాఖ, ప్రస్తుతం ఆర్థిక శాఖ సంబంధించి మొత్తం వ్యవహారం నడుస్తుంది. అప్పులు తీసుకొస్తూ ఉన్నారు, ఆ అప్పులనేమో లబ్ధిదారులకు ఇవ్వట్లేదు. వాళ్ళు నవరత్నాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, చేయూత, తర్వాత విద్యా దీవెన, వీటన్నిటికీ ఇవ్వాలి. ఆల్మోస్ట్ దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి లబ్ధిదారులకి. సో వాటికి లబ్ధిదారులకి ఇవ్వకుండా సామాజిక పెన్షన్ల రూపంలో మేము ఇస్తున్నాము, ఇస్తే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని చెప్పి మొన్నటి వరకు ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే అప్పుడు సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంటే చీలా. ప్లస్ వాళ్ళు ఏం చేశారు, ఆ అమౌంట్ని కావాల్సినటువంటి కాంట్రాక్టులకి చెల్లించుకున్నారు. అది కూడా ఎవరికైతే కావాలనో వాళ్ళకి ఇచ్చుకునేలాగా జవహర్ రెడ్డి చేశారు అనేది. దానికి సంబంధించి కొన్ని పాత డేట్లు కూడా వేసిచ్చారు అని, పాత డేట్లు అంటే కోర్టు రాకముందు కొన్ని డేట్లు కూడా వేసి ఫైల్స్ మూవ్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా బాగా ఉన్నాయి సంబంధించి. అలాగే ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఎన్నికలకు ముందు ఐఏఎస్ని ఐపీఎస్ని ఏ ప్రాతిపదికన బదిలీలు చేశారు అనే దాని మీద కూడా ఒక లిస్టు ఉంది. అంటే ఎన్ని అవకతవకలు చేశారు వాళ్ళు అనే దాని మీద కూడా ప్రొజెక్ట్ చేయడానికి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరెవరిని ఎక్కడ బదిలీ చేశారు, అసలు ఇంటర్నల్గా సచివాలయంలో ఏం జరిగింది, సచివాలయంలో అంతర్గతంగా ఫైల్స్ మూమెంట్స్ కానీ, లేదా ఫైళ్ళు మాయమైపోవటం కానీ, లేదా ఈ ఆఫీస్ షట్ డౌన్ చేయటం కానీ, ఇవన్నీ ఏం జరిగాయి అనే దాని మీద మినిట్ మొత్తం పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్కి అందజేశారు చంద్రబాబు నాయుడు టీం అనేది ఒకటి వినిపిస్తుంది.
ఇక ఈ ఆఫీస్ షట్డౌన్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎన్ఐసి అది కొంత అంటే అప్డేట్ చేసుకోమని చెప్తుంటుంది వెబ్సైట్లకు కానీ లేదంటే యాప్లకు కానీ గవర్నమెంట్కి సంబంధించి మొత్తం మేనేజ్ చేస్తుంది. కానీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి ప్రస్తుత సమయంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా నువ్వు ఈ ఆఫీస్ని ఎలా షట్ డౌన్ చేస్తావు? ఈ ఆఫీస్ అనేది సచివాలయం నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు కూడా అనుసంధానం అయి ఉంటుంది. రెగ్యులర్ యాక్టివిటీస్ దాంట్లో ఉంటాయి. ఆ రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు దాన్ని షట్ డౌన్ చేస్తే పరిపాలన ఎలా సాగాలి? ఇప్పుడు షట్ డౌన్ చేశారనుకో, సచివాలయం మొత్తం మూతపడినట్టే కదా, అడ్మినిస్ట్రేషన్ లేనట్టే కదా. అలా ఎందుకు చేస్తారు? అలా చేయాల్సిన అవసరం ఏంది? యాక్చువల్గా బ్యాకప్ అన్నా తీసుకోవాలి కదా. బ్యాకప్ తీసుకున్నా దాన్ని షట్ డౌన్ చేయాలి. అలా కాకుండా దాన్ని అప్డేట్ చేయాలి కాబట్టి దాన్ని షట్ డౌన్ చేస్తున్నానని చెప్తే దాంట్లో ఉండేటువంటి రహస్యాలు ఏమైపోవాలి? ఆల్రెడీ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇసుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి జీవోలు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి అనుయాయులకు ఇచ్చేవి ఉన్నాయి. వీటన్నిటిని కూడా భద్రంగా పెన్ డ్రైవ్లో చీకటి జీవులతో సహా చంద్రబాబు నాయుడికి చేరవేశారు కొంతమంది అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు, ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది అనేది కూడా తెలుస్తుంది. సో ఆ పెన్ డ్రైవ్లో జగన్మోహన్ రెడ్డి సీక్రెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ సీక్రెట్స్ కనుక బయటకు వచ్చి ఆ సీక్రెట్స్ మీద కనుక విచారణ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఉన్నటువంటి కేసులతో పాటు ఈ కేసులను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జూన్ 4 తర్వాత జైలుకి వెళ్ళక తప్పనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అతనికి అనేది సర్వత్రా వినిపిస్తుంది. సో ఇప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారం కానీ, జవహర్ రెడ్డి చేసినటువంటి ఈ కొన్ని అడ్మినిస్ట్రేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా, అవి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. వాటిని ఎంక్వైరీ చేసి జవహర్ రెడ్డిని కూడా శిక్షించేటువంటి అవకాశం ఉంది. జవహర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మీద కూడా ఆల్రెడీ విచారణకి ఆదేశించేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఆ పెన్ డ్రైవ్లో ఏముంది అనేది, అసలు పెన్ డ్రైవ్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ ఏమో అసలు రహస్యాలు నియమించకుండా చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టీము. అట్ ద సేమ్ టైము జగన్మోహన్ రెడ్డి టీంకి తెలియకుండా ఆల్రెడీ బ్యాకప్ పెన్ డ్రైవ్లో చంద్రబాబు నాయుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసినా కానీ దొంగలు అయితే దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. శాఖాపరమైనటువంటి చర్యలు ఎవరెవరి మీద తీసుకోవాలో అనేది క్లారిటీ ఉంది. ఈవెన్ చీఫ్ సెక్రటరీ మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనకాడరు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున తప్పులు జరిగాయి. ఆ తప్పులు ఏం జరిగాయి అనేది పెన్ డ్రైవ్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సీక్రెట్స్ అన్నీ కూడా బట్టబయలు అయ్యి మొత్తం విచారణ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ప్లస్ ఈసీ కూడా చాలా సీరియస్గా ఉంది. ఇది మొత్తం చూసిన తర్వాత అసలు ఎందుకు ఇంత ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఈసీ సీరియస్గా ఉందని చెప్పి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.